హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో ఏంటంటే ఈ 2 డేస్ నుంచి నేను కుట్టిన డ్రెస్సెస్ అయితే మీకు చూపిస్తున్నాను. కొంచెం బిగ్ సైజ్ అండి. 46 సైజ్ బ్లౌజులు అయితే నేను కటింగ్ చేశాను కదా, ఆ 46 సైజ్ వాళ్ళే కూడా డ్రెస్సెస్ అయితే ఇచ్చారు. చూడండి, ఈ డ్రెస్కి నెక్ అయితే పెట్టాను. కట్స్ లేకుండా నార్మల్గా ఇలా ఉంటుంది. కట్స్ అయితే ఉండదు, ఇలా కట్స్ ఉండదు. అంబ్రిల్లా మోడల్లో, సెమీ అంబ్రిల్లా మోడల్లో ఉంటుంది ఇది. సో ఇదొకటి అండ్ ఇదొకటి. అన్నీ హై నెక్స్, అన్నీ కొంచెం డిజైన్ నెక్స్ అండి. అయితే హ్యాండ్స్ కూడా సరిపోలేదు క్లాత్లో. నేను అడ్జస్ట్ చేసి ఇలా పట్టి అయితే వేసి స్టిచ్ చేశాను. ఈ నెక్ వచ్చేసి ఇలా కట్ వర్క్ అయితే ఇచ్చాను ఫ్రంట్. ఇది ఒక టాప్ అండ్ ఇది ఒక టాప్ అండి. ఇది కూడా ఇది పాన్ నెక్ అయితే కట్ చేశాను. అంటే స్వీట్ హార్ట్ కానీ పాన్ కానీ ఇలా అంటారు కదా. నెక్ ఎంత బాగా వచ్చింది చూడండి. షేప్ అనేది చాలా నీట్గా అనిపించింది నాకు. ఈ ఒక్కదానికి మాత్రం హ్యాండ్స్ అనేటివి ఫుల్ వచ్చినాయి, కొంచెం 3/4. ఇది కూడా సెమీ అంబ్రెల్లా. చూడండి, ఈ కట్స్ మాత్రం ఉండవు, ఇలా అంబ్రెల్లా ఉంటుంది. గేర మాత్రం ఎక్కువగా ఉండదు, కొంచెం తక్కువగా ఉంటుంది. ఇలా ఈ విధంగా ఉంటుంది. సో ఇది ఈ మోడల్. ఇది కూడా సేమ్ అదే. ఇది కూడా లీఫ్ నెక్, ఇదే పెట్టాను, లీఫ్ నెక్ లాగా పెట్టాను, కానీ ఇది పైపింగ్ చేశానండి. ఈ హ్యాండ్స్ కూడా సరిపోలేదు. సైడ్కి వెళ్ళిన దాంట్లో ఇలా జాయింట్స్ వేసి ఇలా పైపింగ్ చేసి, ఆ జాయింట్స్ దగ్గర గలీజ్గా కనబడుతుందని పైపింగ్ చేసి మరి ఇది పైపింగ్ అయితే పెట్టాను. చాలా షార్ట్గా ఉన్నాయండి. ఎవరైనా తెచ్చినప్పుడు డ్రెస్సెస్ కానీ బ్లౌజెస్ కానీ తెచ్చినప్పుడు సరేలే తర్వాత కుడతాను అని మాత్రం కవర్ చూడకుండా, అది మాత్రం చెక్ చేసుకోకుండా, క్లాత్ చెక్ చేసుకోకుండా మాటనైతే తీసుకోవద్దు. ఎందుకంటే ఈ డ్రెస్సెస్ కుట్టేటప్పుడు నేను పడ్డ బాధ అంత ఇంత కాదు. ప్రతి ఒక్క దగ్గర జాయింట్సే వచ్చాయి. సో ఇక్కడ కూడా జాయింట్సే, సో లోపల కూడా అన్ని జాయింట్సే. సో నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ క్లాత్ ఎంత ఉందో చెక్ చేసుకొని మనం తీసుకోవాలి. అయితే నేనేం చేశానంటే, ఇవి తీసుకొని 2 months అయిపోయింది. 2 months తర్వాత ఫస్టే నేను చెక్ చేసుకుని ఉంటే అప్పుడే ఇచ్చేసేదాన్ని. 2 months తర్వాత నా దగ్గర పెట్టుకొని చెక్ చేసుకోకుండా మళ్ళీ అట్లనే క్లాత్స్ ఇచ్చేసామనుకోండి, అది మంచి పద్ధతి కాదు. అసలు వాళ్ళు కూడా తిట్టుకుంటారు. అందుకే నేను ఎలాగో అలాగా సెట్ చేసి అయితే కుట్టేసా. తప్పదు కదా ఇంకా మనకు తీసుకున్నప్పుడు. సో మీరు మాత్రం అలా చేయకండి. ఇదిగోండి, ఇది వచ్చేసి ఫ్రంట్ బోట్ నెక్, ఫ్రంట్ బ్యాక్ హాల్టర్ నెక్, ఫ్రంట్ ఈ డిజైన్ అయితే పెట్టాను. ఇది ఆల్రెడీ మన వీడియోస్లో కూడా ఉంది. ఈ కటింగ్ కావాలనుకుంటే వీడియోస్లో మీరు చూడొచ్చు. పర్ఫెక్ట్ కటింగ్ అండి, చాలా బాగా వచ్చింది. ఇది కూడా వీళ్ళదే. ఇదిగోండి, ఇది ఒక నెక్ పెట్టాను. అన్నీ మూడిటికి 3 డిజైన్ నెక్స్ అయితే నేను చూపించాను మీకు. ఈ నెక్స్ కూడా నేను లైవ్లో ఉంది అండ్ షార్ట్స్లో కూడా ఉన్నాయి. మీరు తప్పకుండా చూడండి. ఎంత నీట్గా, ఎంత పర్ఫెక్ట్గా, షేప్ కూడా చూడండి అంత నీట్గా అయితే ఉంది ఈ బ్లౌజ్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అయితే తప్పకుండా చేయండి. డిజైన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నాకు కామెంట్ బాక్స్లో ఏదున్నా మీరు కామెంట్ పెట్టండి, బాగుంది, బాగలేదు. ఏదైనా డౌట్ ఉంటే, ఏమైనా కటింగ్స్ కావాలి అంటే కూడా నాకు తప్పకుండా మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి. చూసారు కదా, కాలర్ నెక్ కూడా మనకు లైవ్లో ఉంది. అండ్ నేను లైవ్లో మీకు కాలర్ నెక్ ఎలా కుడతారు అనేది కూడా చూపించాను. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి, లాస్ట్ కాదు ఇంకా ఉన్నాయి. ఇదొకటి. ఇదేమో షేప్ వచ్చేసి చూడండి, ఈ విధంగా అయితే ఇచ్చాను. డీప్ వరకు ఇలా వచ్చి ఇక్కడ నుంచి ఇలా 3 point నెక్ లాగా కర్వ్ ఇచ్చాను. ఈ డిజైన్ కావాలని ఒక సబ్స్క్రైబర్ అయితే అన్నారు. ఇందులో నా లైవ్లో ఉంది అన్న ఫుల్ వీడియోలో కూడా ఉంది, చూడండి. ఇదిగోండి ఇంకొక మోడల్. ఇది వచ్చేసి సింపుల్ నెక్కే అండ్ పైపింగ్ వేసానండి. ఈ బ్లౌజ్కి అయితే పైపింగ్ వేసాను. చూడండి, క్లాత్ కూడా మనకి ఈ క్లాత్ సరిపోలేదు. ఇక్కడ కొంచెం డిఫరెంట్ క్లాత్ యాడ్ చేశాను. నో ప్రాబ్లం, ఎందుకంటే సేమ్ కలర్ ఉంది కాబట్టి. ఇదిగోండి, ఎంతో
ఈజీగా ఈ కటింగ్ అయితే మీకు చూపించాను. నా లైవ్ ఛానల్లో ఉంది, తప్పకుండా చూడండి. మనం బ్లౌజ్ స్టిచ్ చేసినప్పుడు ఈ విధంగా ఇలా దగ్గరికి వచ్చి రెండు ఈ విధంగా ఉంటేనే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. చూసారు కదా, మన కటింగ్లో తప్పకుండా ఈ విధంగానే వస్తుంది, రెండు ఒకటేలాగా వస్తుంది. ఓకే, ఫినిషింగ్ బాగుంది అండ్ కటింగ్ కూడా సూపర్ ఉంది. ఇది ఎక్కడ కూడా ముడతలు రాకుండా నీట్గా కనబడుతుంది. ఓకే, ఇవ్వండి వీళ్ళ బ్లౌజులు అండ్ డ్రెస్సెస్ ఎలా ఉన్నాయో, ఏది నచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు ఇందులో ఎలాంటి డిజైన్ కావాలన్నా నేను తప్పకుండా లైవ్లో చూపిస్తాను. ఓకేనా, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, సెమీ అంబ్రెల్లా అంటే ఇదిగోండి, లైట్గా అంబ్రెల్లా షేప్ వచ్చేలాగా అయితే చేశాను. కట్స్ వద్దన్నారు వాళ్ళు. ఇదిగోండి ఈ విధంగా ఇలా ఉంటుంది. కట్స్ అయితే వద్దని చెప్పారు, చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది. అయితే హ్యాండ్స్కి ఇదిగోండి, ఇక్కడ మనకు హ్యాండ్స్ కూడా వెళ్ళలేదు. సో మధ్యలో జాయింట్స్ వస్తే సైడ్కి మనం ఇక్కడ కట్ చేసిన దాంట్లో సైడ్కి క్లాత్ ఉంటే ఆ క్లాత్లో అయితే తీసాను. చూడండి, ఇక్కడ కూడా పైపింగ్ చేసి ఇలా డిజైన్ అయితే చేశాను. సో నా అడ్వైజ్ ఏంటంటే, ఎవరైనా అర్జెంట్ ఉండి క్లాతులు తీసుకొచ్చి లేట్ ఇచ్చినా పర్వాలేదు, మనకేమో అర్జెంట్ ఉంటుంది, బయటికి వెళ్ళాలి, అలాంటప్పుడు మనం తర్వాత కుట్టిస్తాం అంటాం కదా. సరే తర్వాత అయినా కుట్టించినా తీసుకొని పెట్టుకోండి అని మన దగ్గర పెట్టుకొని, క్లాతులు కనుక తక్కువ ఇచ్చినా మనం ఇలాంటి 2 నెలల తర్వాత మనం అది ఓపెన్ చేసి చూస్తే ఇలా తక్కువ ఉంటే వాళ్ళకి ఇవ్వలేమో, మనం కుట్టేటప్పుడు బాధ అవుతుంది. అందుకే ఎప్పుడు కానీ డ్రెస్సెసే కానీ బ్లౌజెసే కానీ తెచ్చినప్పుడు తప్పకుండా అవి మనకు ఆ సైజుకి అయితేయా కావా అని ఒకసారి అయితే కంపల్సరీ చెక్ చేసుకోవాలి. నా అనుభవం ప్రకారము చెక్ చేసుకుంటేనే మనకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు, కానీ తక్కువ ఉంటే మటుకు చాలా రిస్క్ అవుతుంది, కుట్టాలనే ఇంట్రెస్ట్ ఉండదు. కటింగ్ చేసేటప్పుడు ప్రాబ్లమే, లేటే అవుతుంది, కుట్టేటప్పుడు కూడా ప్రాబ్లమే అవుతుంది. అందుకే నేను చెప్పేది ఏంటంటే, ఒక్కసారి మనం తెచ్చిన క్లాత్లని కొంచెం మనకు హార్డ్ వర్క్ పక్కకు పెట్టేసుకొనైనా సరే క్లాత్లను తీసుకునేటప్పుడు ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఓకేనా, ఈ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఈ డ్రెస్సెస్ బ్లౌజెస్ ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఒకవేళ మీకు ఈ కటింగ్స్ కావాలి అంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. తప్పకుండా నేను లైవ్లో చెప్తాను అండ్ మీకు నేర్పించేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ.